గతంలో కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ హై టెంపరేచర్స్ రికార్డ్ నమోదవుతున్నాయి. జనరల్ గా హైదరాబాద్ లో ప్రతి ఏటా ఎండలు తక్కువగా ఉండేవి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కానీ ఈసారి హైదరాబాద్ లోనూ జనం మారు పగులుతోంది. కాంక్రీట్ జంగిల్ సిటీ నిప్పుల కుంపటిగా మారింది. హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ అనే సంస్థ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన డేటా చూస్తే సిటీలో కొన్ని ప్రాంతాల్లో నివసించడం కష్టమే అనిపిస్తోంది. సిటీలో 7 ప్రాంతాల్లో ఈ మార్చిలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. వీటినే అర్బన్ హీట్ ల్యాండ్స్ గా సంస్థ గుర్తించింది. భూ ఉపగ్రహం గూగుల్ ఎర్త్ లోని ఉష్ణోగ్రతల సమాచారాన్ని విశ్లేషించింది. నగరంలోని పటాన్ చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవ్పల్లి, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ ని హీట్ ఐలాండ్స్ గా గుర్తించింది అర్బన్ ల్యాబ్ సంస్థ. హైదరాబాద్ మొత్తం మీద 43 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ నమోదవగా ఈ 7 ప్రాంతాల్లో భూ ఉపరితలం మీద 2 మీటర్ల ఎత్తులో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో చెట్లు కొట్టివేయడం, కాంక్రీట్ నిర్మాణాలు, వేడిని గ్రహించే వస్తువులు ఉండటం, పక్క ఇల్లు, బీటీ రోడ్లతో సూర్యుడి వేడి ఎక్కువగా వాతావరణంలోకి అబ్జర్వ్ అవుతుంది. ఇండ్లలో వాడే ఏసీలు, ఫ్రిడ్జ్లతో సర్ప్రైజ్ టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. అందుకే హీట్ ల్యాండ్స్ గా మారుతున్నట్టు రీసెర్చ్ లో తెలిపింది. ఇక్కడ జనం కనీసం భూమి మీద నిలబడలేని పరిస్థితి ఉంటుంది. హీట్ ల్యాండ్స్ పెరగడం వల్ల ఎక్కువ పేద, మధ్య తరగతి జనం ఇబ్బందులు పడుతున్నారు. రేకుల షెడ్లు, బస్తీల్లో, ఇరుకు ఇళ్లలో ఉండే జనం ఎండలకు అల్లాడిపోతున్నారు. రేకుల ఇళ్లలో టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది. సర్ప్రైజ్ టెంపరేచర్ల వల్లే వడగాలులు తీవ్రంగా పెరుగుతోంది. సాయంత్రానికి గాలులు చల్లబడినా ఈ 7 ప్రాంతాల్లో భూమిలోకి వెళ్లిన వేడి రాత్రిపూట బయటకు వస్తోంది. దాంతో జనానికి నరకం కనిపిస్తుంది. హైదరాబాద్ లో క్రమంగా హీట్ ల్యాండ్స్ పెరుగుతాయని, చెట్లను పెంచి పచ్చదనాన్ని విస్తరిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదంటున్నారు నిపుణులు. వెహికల్స్ నుంచి వచ్చే కాలుష్యాలను కూడా తగ్గించాలని సూచిస్తున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో బతకడం కష్టమేనని హెచ్చరిస్తున్నారు.